హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టెలిపిక్ ఛానల్కి తిరిగి స్వాగతం. మనం మన మహాభారతం జర్నీని నెక్స్ట్ స్టోరీతో కంటిన్యూ చేద్దాము. ఈరోజు ఒక స్టోరీ అనమాట, చాలా పెద్ద కథ. ఓకే, దేని గురించి అంటే ఘటోత్కచుని జననం గురించి అనమాట. మనం లాస్ట్ వీడియోలో హిడింబాసురుని ఎలా సంహరించాడు భీమసేనుడు చూసాము. మళ్ళీ దాని తర్వాత హిడింబ చెప్పిన దానివల్ల ఎలా వాళ్ళు శాలిహోత్రం మహాముని యొక్క ఆశ్రమం చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత వేదవ్యాసుని కలిసి ఆయన దగ్గర మంచి మాటలు నేర్చుకునేదంతా చూసాం కదా. ఈ యొక్క వీడియోలో మనము ఘటోత్కచుని యొక్క జననం గురించి చూస్తామన్నమాట. అలా వేదవ్యాసుల వారు వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం పాటు వాళ్ళు శాలిహోత్ర ముని యొక్క ఆశ్రమంలోనే నివసిస్తారనమాట. అలా నివసించిన కొంతకాలానికి భీమసేనుడు మరియు హిడింబ వాళ్ళిద్దరి మధ్యన కూడాను దూరం కొంచెం తగ్గి వాళ్ళిద్దరూ విహారాలకు వెళ్ళడము, అక్కడ ఆశ్రమంలో కానీ వాళ్ళు మాట్లాడుతూ ఉండడము, బయట తిరగడము, ఇలా అన్నీ చేస్తూ ఉంటే వీళ్ళ యొక్క రిలేషన్షిప్ అనేది అలా ముందుకు సాగుతుంది. అలా కొంతకాలానికి హిడింబ గర్భం దాలుస్తుంది అనమాట. అలా హిడింబ గర్భం దాల్చిన విషయం తెలుసుకొని కుంతి కానీ మిగతా వాళ్ళందరూ కూడా, పాండవులందరూ కూడాను సంతోషిస్తారు. దీని తర్వాత కొంతకాలానికి హిడింబ గర్భం నుంచి ఒక పుత్రుడు జన్మిస్తాడనమాట. ఆ పుత్రుడు ఎలా ఉంటుందంటే జన్మించిన వెంటనే కూడాను యవన వయస్సుకి పెరిగిపోతాడనమాట. అంటే పిల్లవాడి నుంచి యవన వయసుకి డైరెక్ట్గా పెరిగిపోతాడు. కానీ అలా పెరిగిపోయినప్పటికీ కూడాను ఆయనకి ఒక్క వెంట్రుక కూడా ఉండదన్నమాట నుదుటి మీద. ఘటం పైన ఒక్క వెంట్రుక కూడా ఉండకపోవడం వల్ల ఆయనకి ఘటోత్కచుడు అని వీరిరువు నామధేయం చేస్తారనమాట. అలా ఘటోత్కచుడు జన్మిస్తాడనమాట. అలా జన్మించిన తర్వాత కూడాను కొంతకాలం పాటు వీళ్ళు శాలిహోత్ర ఆశ్రమంలోనే ఉండి ఆయన దగ్గర మొత్తం ఘటోత్కచుడు కూడాను కొన్ని అస్త్రశస్త్ర విద్యలు అవన్నీ నేర్చుకొని అలా కొంతకాలానికి ఘటోత్కచుడు పాండవులందరి దగ్గరికి వచ్చి పర్మిషన్ అడుగుతాడనమాట. నేను ఇంకా రాక్షస గణం కానీ అంటే పిశాచ రాక్షస గణాలన్నిటికీ కూడాను అధీశుడు అవుతాడు ఘటోత్కచుడు. అందరికీ రాజు అయిపోతాడు. కాబట్టి ఆ రాజు అయినాను కాబట్టి నేను ఇక్కడ ఉండలేను, కారణాంతరంలో మాత్రమే నేను ఉండగలను అన్నట్టుగా చెప్తాడు అనమాట. కాబట్టి నాకు మీరు పర్మిషన్ ఇస్తే నేను అక్కడికి వెళ్ళి అక్కడ నివసించి ఆ యొక్క రాక్షస పిశాచ గణాలన్నదాన్ని నేను రాజ్యం చేస్తాను అన్నట్టుగా పర్మిషన్ అడుగుతాడు. దీనికి అందరూ కూడాను ఓకే, చెప్పింది కరెక్టే కదా, మంచి పాయింటే కదా అని చెప్పేసి పర్మిషన్ ఇస్తారనమాట. అలా పర్మిషన్ ఇవ్వగానే ఘటోత్కచుడు ఓకే అని చెప్పేసి ఇంకొక మాట చెప్తాడు. ఏంటి అంటే, నేను ఎంత కారణాంతరంలో ఉన్నా కూడాను మీరు ఒక్కసారి సంస్మరించిన ఎడల నేను మీ వద్దకు ప్రత్యక్షం అవుతాను. మీ వద్ద ప్రత్యక్షమై మీరు చెప్పిన పని ఏదైనా నేను సంపూర్ణం చేయగలను అని ఒక మాట చెప్తాడనమాట. ఆ మాట చెప్పి ఆయన కారణాంతరంలోకి తన మాతతో పాటు వెళ్ళిపోతాడనమాట. దీని తర్వాత కొంతకాలం పాటు పాండవులు, కుంతిదేవి అందరూ కూడాను శాలిహోత్ర ముని యొక్క ఆశ్రమంలోనే ఇంకా కొంతకాలం నివసించి టైం వచ్చింది అన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఏకచక్రాపురం ప్రయాణం సిద్ధమవుతారనమాట. అలా ఏకచక్రాపురం చేరడానికి వాళ్ళు విదర్భ, మర్త్య, త్రిగద, కీచకాది ఈ యొక్క 4 రాజ్యాల్ని దాటుకొని పోతారనమాట. అంటే ఈ యొక్క వీళ్ళున్న ప్లేస్ నుంచి ఏకచక్రాపురం చేరాలంటే ఈ రాజ్యాలన్నీ దాటుకొని వాళ్ళు ఏకచక్రాపురం చేరుతారు. ఏకచక్రాపురం చేరిన తర్వాత ఏమవుతుందంటే ఒక భూసురుని యొక్క ఇంట్లో వీళ్ళు నివాసం స్టార్ట్ చేస్తారు. అలా నివాసం స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళ యొక్క వేషధారణ కానీ వీళ్ళ యొక్క అలవాట్లు అన్నీ కూడా బ్రాహ్మణుని వలె ఉంటాయన్నమాట. అంటే చెప్పినాడు కదా, వేదవ్యాసుల వారు చెప్పారు కదా, మీరు బ్రాహ్మణ లాగే ఉండాలి, బ్రాహ్మణులు ఎలా ఉంటారు అలాగే ఉండాలి, వాళ్ళు చేసిన కార్యాలన్నీ మీరు చేయాలని ఒక మాట చెప్పాడు కదా పాండవులకి. దాని ప్రకారమే వీళ్ళు బ్రాహ్మణులు లాగా ఒక భూసురుని ఇంట్లో ఉంటారనమాట. అంటే ఉంటే సరిపోదు కదా, వీళ్ళ 5గురు కూడాను భిక్ష ఆటన స్టార్ట్ చేస్తారనమాట. అంటే వీళ్ళ 5గురు భిక్ష కోసం ఆ ఊరంతా తిరిగి తెచ్చిన భిక్ష తీసుకొని కుంతీదేవికి ఇస్తే కుంతీదేవి దాన్ని 2 భాగాలుగా చేసి ఒక భాగం భీముడికి ఇచ్చి ఇంకొక భాగంతో వీరు 5గురు సరిపెట్టుకుంటూ ఇలా ఉంటారనమాట. ఇదిలా ఉండగా ఏమవుతుంది అంటే వీళ్ళ 5గురు కూడాను చాలా రాకుమారులు కదా, వాళ్ళ యొక్క చామ్ చాలా ఎక్కువ ఉంటుంది. వీళ్ళని చూసి ఆ నగరవాసులంతా ఏంటి ఇంత చామ్ ఉన్న వీళ్ళు, ఇంత తేజోదయులు, వీళ్ళకి ఈ యొక్క తలరాత ఏంటి, ఇలా భిక్షాటన చేసుకొని బతకాలన్న తలరాత ఏంటి అని కొంచెం
బాధపడుతూ అంటే బాధ అన్నను కొంచెం ఇదవుతూ ఉంటారు. సరే అని చెప్పేసి వాళ్ళకి బాగానే భిక్ష కూడా ఇస్తూ ఉంటారనమాట. ఇలా వీళ్ళ యొక్క జీవితం సాగిపోతూ ఉంటుంది. ఇలా సాగిపోతూ ఉండగా ఒకరోజు ఏమవుతుంది అంటే భీమసేనుడు రెస్ట్ తీసుకుంటూ ఉంటాడనమాట ఇంట్లో. మిగతా నలుగురు భిక్షాటన కోసం వెళ్ళిపోతారు. అలా ఉండగా ఏంటి అంటే ఆ భూసురుని ఇంట్లో నుంచి ఒక ఆక్రందన వినిపిస్తుందంట. ఆ ఆ ఆక్రందన వినగానే కుంతీదేవి భీముడి దగ్గరికి వచ్చి చెప్తుందనమాట, మనం ఇన్ని రోజులు కూడాను ఈ భూసురుని ఇంట్లో నివసించాం కదా, వాళ్ళు ఇప్పుడు ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు. వాళ్ళ యొక్క ఆ యొక్క శోకానికి కారణం ఏదో మనం కనుక్కొని దాన్ని తగ్గించాలి. ఇలాగైనా మనము మన యొక్క వారి యొక్క ఆతిథ్యాన్ని ఇచ్చిన దానికి మనము గ్రాటిట్యూడ్ చూపించాలన్నట్టుగా కుంతీదేవి భీముడితో అంటుందన్నమాట. ఇలా అంటూనే ఇంకొన్ని వాక్యాలు యాడ్ చేస్తానమాట. ఏంటి అంటే ఎందుకు మనం ఇలా వారి యొక్క బాధను మనం తొలగించాలి, మళ్ళీ ఏంటి మనం ఎప్పుడు ప్రత్యుపకారంతో ఉండాలి అన్నట్టుగా కొన్ని మంచి విషయాలు భీముడితో చెప్తుంది. దానికి భీముడు ఏం చెప్తాడంటే, మాత మీరు ఇంత చెప్పాలా దాని గురించి, నాకు తెలుసు కదా, మనం వాళ్ళ ఇంట్లో ఇన్ని రోజులు ఆతిథ్యం ఉన్నాము, నాకు ఏమీ ప్రాబ్లం లేదు. నేను వారి యొక్క శోకం ఏదో కనుక్కొని నాకు మీరు చెప్పండి, నేను వెంటనే దాన్ని తీర్చడానికి నేను ప్రయత్నిస్తాను అన్నట్టుగా భీముడు సమాధానం చెప్తాడనమాట. దానికి కుంతీదేవి ఎంతో సంతోషించి సరే అని చెప్పేసి ఆ యొక్క భూసుని యొక్క ఇంటి దగ్గరికి వెళ్తుందనమాట. ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఆ సీన్ చూసి ఆమె అక్కడే స్టాచ్యూ అయిపోతుంది అనమాట. ఎందుకు అంటే ఆ భూసురుడు చాలా ఏడుస్తూ ఉంటాడనమాట. ఏడుస్తూ చాలా ఆక్రోధన చేస్తూ, ఎందుకు అంటే ఏమి అంటే కరెక్ట్గా స్టోరీ తెలియకుండా ఉంటుందన్నమాట. చెప్పరు కదా ఏంటి సిచ్యువేషన్ అని. భూసురుడు ఇలా అంటాడనమాట, ఏమంటే నా యొక్క భార్యని నేను అగ్నిసాక్షిగా నేను వివాహం ఆడాను కదా, ఆమె నాతో కలిసి సంసారం చేసింది, ఒక కూతుర్ని ఒక కొడుకుని 2 బిడ్డల్ని నాకు ఇచ్చింది, అలాగే నాతో నా యొక్క జీవితం పంచుకొని నన్ను ఇంత సంతోషపరిచింది. తనని ఎలాగ నేను అలా ఆ రాక్షసుడికి ఆ నరమాంసం తినేవాడికి నేను అర్పించగలను? నేను అర్పించలేను. తను నన్ను నమ్ముకొనే కదా వచ్చింది తన ఇంటి నుంచి, నేను అలా తనని అగ్నిగుండంలోకి తొయ్యలేను కదా అన్నట్టుగా ఫస్ట్ సెంటెన్స్. నెక్స్ట్ సరే అని చెప్పేసి ఆమె వద్దు అంటే నెక్స్ట్ నా కూతురు ఉంది, నా కూతురుని నేను ఇవ్వలేను కదా, నా కూతురుని కన్యాదానం చేస్తే నాకు కానీ నా యొక్క పూర్వీకులకు కానీ ఇహలోకాలకి మంచి ప్లేస్ వస్తుంది, అదే ఇహలోకాలు ప్రాప్తింపబడతాయి. అలా నా కూతుర్ని ఇప్పుడు ఇచ్చేసాను అంటే నాకు ఆ కన్యాదాన ఫలం రాదు, కాబట్టి నేను నా కూతుర్ని ఇవ్వలేను. నెక్స్ట్ ఇంకా మిగిలింది నా కొడుకుని నేను ఇవ్వలేను కదా, నాకు వంశం కానీ దాని తర్వాత మా తర్వాత జనరేషన్స్ కానీ కావాలి అంటే నా కొడుకు ఉండాల్సిందే కదా. అలాగని ఇంకోటి ఏంటి, నా కొడుకు చాలా పసివాడు కదా, నేను కొడుకుని కూడా ఇవ్వలేను. కాబట్టి నాకు మిగిలిండే ఆప్షను నేనే ఆ యొక్క నరమాంస భక్షుడికి నన్ను నేనే అర్పించుకోవడమే మిగిలిండేది అని చెప్పి ఏడుస్తాడనమాట. కానీ ఇంకొకటి కూడా బాధ ఏంటి అంటే, నన్ను నేను అర్పించుకుంటాను సరే, నా తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి, నన్ను నేను అర్పించుకునేసిన తర్వాత నా యొక్క కుటుంబం సంగతి ఏంటి అని బాధపడతాడు. దానికి ఆయన భార్య ఇలా అంటుందన్నమాట, నాత మీరేమి ఇలా చేయక్కర్లేదు, నన్నే అర్పించేయండి. ఎందుకు అంటే మిమ్మల్ని మీరు అర్పించుకున్నారే అనుకోండి, దాని తర్వాత ఈ యొక్క కుటుంబాన్ని ఎలా కొనసాగించాలి, మన కూతుర్ని ఎవడైనా బయటవాడు వచ్చి లాక్కెళ్ళిపోతుంటే నేను ఆడదానేను కదా, నేను ఆపగలుగుతాను, నేను ఎలా రక్షించుకోగలుగుతాను, అలాగే మన పుత్రుడిని సరైన మార్గంలో నడిపించాలంటే కూడా మీరు ఉండాలి కదా. ఇంకొకటి కాబట్టి మీకన్నా కూడాను నన్ను అర్పించడమే కరెక్టు అని చెప్తుంది అనమాట. మళ్ళీ ఇంకొక పాయింట్ కూడా చెప్తుంది, ఏంటి అంటే భర్త మరణించిన ఎడల భార్య ఇంకొక వివాహం చేసుకోవడం తప్పు, కానీ భార్య మరణించిన ఎడల భర్త ఇంకొక వివాహం చేసుకోవచ్చు, దాని తర్వాత కొనసాగించవచ్చు జీవితాన్ని. కాబట్టి నన్ను అర్పించేయండి, మన పిల్లలకి మాత గురించి కాదు, ఇలాంటివన్నీ ఆలోచించక్కర్లేదు అన్నట్టుగా చెప్తుందనమాట. దానికి ఆయన ఇంకా బాధపడిపోయి ఇంకో మాట కూడా చెప్తాడు, తిడతాడనమాట. ఎందుకు అంటే, ఏంటి మనం వెళ్ళిపోదామని చెప్పాను, ఎప్పుడో చెప్పాను ఈ ఊరు వదిలేసి,
ఇదంతా కూడాను భార్య మాట చెప్పకముందే అనమాట. ఈ వదిలి ఈ ఊరు వదిలి వెళ్ళిపోదామన్నాను. కానీ నువ్వే స్టబర్న్‌గా ఇలా కూర్చున్నావు. మా మా తల్లిదండ్రులు ఈడే ఉన్నారు. నా యొక్క రిలేటివ్స్ అంతా ఇక్కడే ఉన్నారు అన్నట్టుగా చెప్పి కూర్చున్నావు. దాని తర్వాత కూడా కొన్ని కొన్ని సంవత్సరాలకి మీ తల్లిదండ్రులు కాలం చేశారు. అప్పుడు అడిగాను. అప్పుడు కూడా మన యొక్క బంధువులు ఉన్నారని చెప్పి ఆపావు. వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా కాలం చేశారు. అప్పుడైనా కూడా నువ్వు చేసుండొచ్చు కదా! నువ్వు చేయలేదు కాబట్టి దీనివల్లే ఇదంతా ఇప్పుడు మనము ఇక్కడ ఈ పొజిషన్‌లో ఉన్నామని చెప్పేసి ఒక బాధపడతాడు. దానికి సమాధానంగా ఇందాక చెప్పాను కదా! భార్య ఏదైతే అనిందో ఆ మాట అంటుందనమాట. ఈ ఈ మాట అనగానే భూసురుడు వెంటనే ఆమెను కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటాడనమాట. ఈ యొక్క విషయాన్ని గమనించిన తన కూతురు ఎవరైతే ఉందో తను ముందరకు వచ్చి నాన్న మీరు ఇలా ఏం చేయక్కర్లేదు. ఎంతైనా కూతురు ఎప్పుడైనా కూడాను కూతుర్ని ఒకరికి అప్పగించాల్సిందే కదా! కాబట్టి మీరిద్దరూ బతికి ఉంటే ఇంకా కొంతమంది పిల్లల్ని కనొచ్చు. మన యొక్క వంశాభివృద్ధి జరుగుతుంది. మీకు కన్యాదాన ప్రాప్తి గురించి మీరేమీ బాధపడకండి. ఎంతైనా కూడాను ఆ పరలోక సిద్ధి జరగకున్నా పర్లేదు. మీరు నా యొక్క తమ్ముడు బాగా ఉంటే చాలు అన్నట్టుగా చెప్తుందనమాట ఆ కూతురు. అది వినేసరికి ఆ భూసుడికి ఇంకా దైన్యంతో ఇంకా బాధపడిపోతూ తన కూతుర్ని దగ్గరికి తీసుకొని ముద్దాడి ఏంటి మాకు ఈ కర్మ అని చెప్పేసి వాళ్ళు ముగ్గురు కూర్చొని ఏడుస్తూ ఉంటారనమాట. చెప్పాను కదా ఆయనకి ఒక పసిపిల్లవాడు ఒక కొడుకు ఉన్నాడని. ఆ కొడుకు ఇదంతా గమనిస్తూ ఉంటాడు. కానీ అర్థం కాదనమాట ఏమైతుంది అర్థం కాదు. ముగ్గురు ఎందుకు ఏడుస్తున్నారు ఏంటి అని తెలీదు. కానీ అర్థం అవ్వని విషయాన్ని వాడు గ్రహించుకొని ఏం చేస్తాడంటే ఆ పసిపిల్లవాడు పక్కనే ఒక గడ్డి పరక ఉంటే దాన్ని తీసుకొని నేను ఇప్పుడే వెళ్ళి ఆ బకాసురుడిని సంహరించి వస్తాను. నా చేతిలో నాకు ఖడ్గం ఉంది. ఆ గడ్డి పరకని చూపించి చెప్తాడనమాట. అంటే ఆ పసిపిల్లవాడికి తెలిసి తెలియని వయసు. ఆ తెలిసి తెలియని తనయంతోనే వాళ్ళ ముగ్గురిని నేను రక్షిస్తాను అని చెప్పేసరికి ఫస్ట్ వాళ్ళందరూ సంతోషిస్తారు. కానీ వెంటనే మళ్ళీ సిచ్యువేషన్ ప్రజెంట్ అదే డ్రీమ్స్లో నుంచి బయటకు వచ్చినట్టు వచ్చేసరికి ఇంకా మళ్ళీ దుఃఖం వచ్చి మళ్ళీ బాధపడుతూ ఉంటారనమాట. ఇదే కరెక్ట్ టైం అని చెప్పేసి కుంతీదేవి ఎంట్రీ ఇచ్చి అప్పుడు చెప్తుందనమాట. మీరేమీ బాధపడక్కర్లేదు. నాకు నా పుత్రుల్లో ఒకరిని నేను పంపిస్తాను అన్నట్టుగా చెప్తే అది వినేసరికి భూసురుడు ఏం చెప్తాడంటే మీరు అతిథులుగా వచ్చారు. అతిథులుగా వచ్చిన వాడిని అలా మేము చేయడానికి ఉండదు. మనకి తెలిసిందే కదా అతిథులను కానీ పడుకొని ఆదమరిచి నిద్రిస్తున్న వారిని కానీ ప్రొటెక్షన్ లేకుండా ఉండే వాళ్ళని మనము చంపకూడదు అని తెలుసు కదా. అంటే వాల్యూస్ చూడండి ఎలా ఉన్నాయి అప్పట్లో. నేను సైడ్లో చెప్తున్నాను. అంటే ఏంటి మనము కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పెట్టుకున్నాము. ఏంటి ఆ ఇన్స్ట్రక్షన్స్ మన ఫ్యూచర్ కూడా తెలియాలని మనకి ఈ మహాభారతం స్టోరీలో ఇన్కార్పొరేట్ చేశారు అని అనిపిస్తుంది. అంటే ఈ వాల్యూస్ అని చెప్తారనమాట. కాబట్టి మనం అతిథిని ఇలాంటి నెగిటివ్ సైడ్లోకి తొయ్యలేము. కాబట్టి నేను ఈ విషయానికి ఒప్పుకోను. నాతో దీని గురించి ఇంకా మాట్లాడొద్దు అని చెప్పేసి కుంతీదేవికి చెప్పి మళ్ళీ వీళ్ళందరూ ఎత్తుకుంటారు. బాధపడుతూ ఉంటారనమాట. దానికి కుంతీదేవి కొంచెం నవ్వి చెప్తుందనమాట. ఏంటి అంటే నా యొక్క పుత్రులు అందరూ మహావీరులు. మీరేమీ బాధపడనక్కర్లేదు. నేను పంపిమని చెప్తున్నానే కానీ వాళ్ళని సాక్రిఫైస్ చేయమనట్లేదు. నా యొక్క కొడుకు వెళ్ళి ఆ బకాసురుడిని చంపేసి ఊరు మొత్తాన్ని కూడా నా బకాసురుడి బారి నుండి కాపాడతాడు అన్నట్టుగా చెప్పి ముగుస్తుందన్నమాట. అలాగే ఆ యొక్క ఊరు ఎందుకు ఈ దీనస్థితిలో ఉందనే కథను కూడా అడుగుతుంది. అప్పుడు ఏం చెప్తాడంటే భూసురుడు ఆ యొక్క దేశాధిపతి ఎవడైతే ఉన్నాడో వేదక్రియ నగరంలో ఉండిపోయాడనమాట. ఏంటి ఈ యొక్క ఏకచక్రాపురానికి రాలేదనమాట. ఎందుకు అంటే ఈ యొక్క బకాసురునికి భయపడి ఆ యొక్క ఎవడైతే ఉన్నాడో ఈ యొక్క ప్రదేశానికి రాజు రాకుండా అలా వేరే నగరంలో ఉండిపోయాడు అన్నట్టుగా. ఇంకోటి కూడా చెప్తాడు. ఏంటి అంటే వాడు ఉట్టి ఇన్కాంపిటెంట్ అనమాట ఆ యొక్క దేశాధిపతి. సరే మరి మొత్తం మిగతా కథను కూడా చెప్పమన్నట్టుగా కుంతీదేవి అడిగితే చెప్తాడనమాట భూసురుడు. అప్పుడు ఏంటి అంటే బకాసురుడు ఒకప్పుడు ఏ కుటుంబంలోకి పడితే ఆ కుటుంబంలో చొరబడి ఎంతమందిని పడితే అంతమందిని చంపేసేవాడు. కానీ ఇది ఇలా ఉంది అని తెలుసుకొని భూసురులందరూ అంటే ఆ ఊర్లోని భూసురులందరూ కూడాను కలిసి వెళ్ళి బకాసురుడికి కొన్ని కండిషన్స్ పెట్టి రోజు భోజనము ఎద్దులు అట్లాంటివన్నీ దాంతోపాటు ఒక కుటుంబం నుంచి ఒక మనిషిని పంపిస్తాము, అది తిని సంతోషించు అన్నట్టుగా అలా కండిషన్ పెట్టుకొని వచ్చినారు. ఆ కండిషను మొత్తం ఊరంతా తిరిగి తిరిగి మా యొక్క ఇంటిపైకే వచ్చింది అని చెప్తాడనమాట.
అది స్టోరీ బకాసుడికి. సరే దానికి కుంతీదేవి ఓకే అని చెప్పేసి వాళ్ళని కాంప్రమైజ్ చేసి ఇలా మళ్ళీ భీమసేనుడి దగ్గరికొచ్చి స్టోరీ చెప్తుందనమాట భీమసేనుడికి. సరే అని చెప్పేసి అప్పుడు భీమసేనుడు ఇంక స్టార్ట్ చేస్తాడు. ఏంటి ఫైటింగ్ కోసం అని సన్నద్ధమవుతూ ఉంటాడనమాట. అంటే ఎక్సర్సైజ్ అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ చేస్తూ ఉంటాడు. ఈ యొక్క జరిగే టైంలోనే యుధిష్ఠిరుడు, అర్జునుడు, నకుల సహదేవులు నలుగురు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి ఇలా భీముడు యుద్ధానికి సిద్ధమవుతూ ఉండేసరికి కుంతిదేవి దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట. ఏంటమ్మా భీముడు ఇలా సన్నద్ధమవుతున్నాడు, ఏంటి నీ యొక్క ఆజ్ఞనా లేకపోతే భీముడే సొంత ఆలోచనతో ఇలా చేస్తున్నాడా అన్నట్టుగా అడిగేసరికి కుంతిదేవి జరిగిన విషయాన్నంతా కూడాను యుధిష్ఠిరునికి చెప్తానమాట. అది విన్న యుధిష్ఠిరుడు ఏం చేస్తాడంటే, అమ్మాయి నువ్వు ఎలా చేయగలుగుతావు ఇలాగా, భీముడు ఎంత గొప్పవాడు, మనం మనమంతా కూడాను ఆ లాక్షాగృహంలో దహించిపోకుండా మనల్ని అందరినీ దాంట్లో నుంచి కాపాడాడు. అలాగే ఆ యొక్క దుర్మార్గులందరికీ కూడాను భీముని యొక్క పేరు వినగానే నిద్ర కూడా ఎగిరిపోతుంది. అట్లాంటి భీముడిని నువ్వు ఇలాగా వేరే ఎవడో అసలు భూసురుడు అంటే అంటే వీళ్ళు రాజులు కదా, రాకుమారులు. భూసురుడు అంటే ఎవరో ఒక కామన్ మ్యాన్ కోసం నువ్వు ఎలాగ సాక్రిఫైస్ చేస్తావు అన్నట్టుగా కుంతీదేవిని క్వశ్చన్ చేస్తారు. దానికి కుంతీదేవి ఏం చెప్తుందంటే, చిన్నప్పుడు ఒకసారి నా చేతిలో నుంచి భీముడు జారిపోయి పడిపోయి దొర్లాడు. కానీ అప్పుడు ఏమైంది అంటే, పడినప్పుడు భీమునికి ఏమీ కాలేదు. అక్కడ రాళ్ళు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పిండి పిండి అయిపోయాయి. వజ్ర శరీరం గలగవాడు భీముడు. కాబట్టి నాకు భీముడి పైన ఎటువంటి డౌటు లేదు. భీముడు ఖచ్చితంగా ఆ దుర్మార్గుడిని సంహరించి రాగలడు అన్నట్టుగా కుంతిదేవి చెప్తుందనమాట. అలాగే ఇంకా ఏం చెప్తుంది అంటే, నీకు కూడా తెలిసిందే కదా ఆ హిడింబాసురుని ఎలాగ సంహరించాడో అంత శక్తిశాలి భీముడు, వాడిని నేను ఎలాగ సాక్రిఫైస్ చేస్తానన్నట్టుగా చెప్పేసరికి సరే అని చెప్పేసి యుధిష్ఠిరుడు ఓకే, మనం ఎంతలైనా కూడా ఆతిథ్యం ఉన్నాం కదా, వాళ్ళకి హెల్ప్ చేయాలన్నట్టుగా దానికి ఓకే అని చెప్పేసి యుధిష్ఠిరుడు కూడా ఓకే అని చెప్పి ప్రదానం చేస్తాడనమాట భీముడికి. దాని తర్వాత భీముడు వెళ్ళి ఆ యొక్క ఎక్సర్సైజ్ అంతా చేసేసరికి అలిసిపోతాడు కదా, దానికి చెప్తాడనమాట. నేను ముందు రాత్రి నాకు కునుకు కూడా లేదు, అలాగే ఆకలేస్తుంది అన్నట్టుగా చెప్పేసరికి ఆ భూసురుడు ఇంకొంతమంది అందరూ కలిసి ఎన్నో పిండి వంటలు భోజనం అన్నీ చేసి భీముడు ఆరగించే విధంగా చేసి ఇంకొక అదే చెప్పాం కదా ఆ యొక్క బకాసురుడి దగ్గరికి తీసుకెళ్ళాలని, దానికోసం కూడా సన్నద్ధం చేసి భీముడికి ఇచ్చి పంపిస్తారనమాట. సరే దాని తర్వాత భీముడు ఆ యొక్క ట్రాలీని లాక్కొని వెళ్తూ ఉండగా ఈ యొక్క బకాసురుని యొక్క నివాసం దగ్గరికి చేరుకుంటాడు. కానీ ఆ నివాసం ఎలా ఉంటుందంటే మొత్తము నరమాంసం వాసన, అంతా మాంసం వాసన ఉండడం వల్ల ఈయన వెనక్కి వచ్చేసి యమునా నది తీరం దగ్గరికి వచ్చి అక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని బకాసురుణ్ణి ఇది చేస్తాడనమాట. అంటే బకాసురుడు మీద అరుస్తూ ఉంటాడనమాట, కేకలేస్తూ. అంటే బకాసురుని రమ్మని చెప్పేసి యుద్ధానికి రమ్మని చెప్పి ఆహ్వానిస్తూ కేకలేస్తూ ఉంటాడనమాట. అలా వేస్తూ కూడాను ఆయనకి ఆల్రెడీ వర్క్ చేస్తున్నాడు కదా, ఆకలేస్తుంది కదా, అందుకని చెప్పేసి ఆ యొక్క పిండి వంటలు ఏవైతే బకాసురుడికి ఇవ్వాలో అవన్నీ కూడాను ఈ భీమసేనుడు తినడం స్టార్ట్ చేస్తాడు. ఈ మాటలన్నీ బకాసురుడు వింటాడు. కానీ బకాసురుడు బయట రాడనమాట, వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏది ఎవడో ఒక మనుషుడు వచ్చి తనకి ఇవ్వాలి కదా, తన యొక్క ఆహారం డెలివరీ చేయాలి కదా, దానికోసం వెయిట్ చేస్తుంటాడు. కానీ ఎంతసేపటికి రాకపోయేసరికి బకాసురుడికి ఆకలి పెరిగిపోయి, ఏంటి వీడు నన్నే అవహేళగా చేస్తున్నాడు, నేను ఇప్పుడే వాడి దగ్గరికి పోతానని భీముడి దగ్గరికి పోతాడనమాట. అలా పోయి చూసేసరికి అవన్నీ అదే భీముడు పట్టించుకోకుండా తింటూ ఉంటాడు. ఏంటి బకాసురుడి యొక్క ఫుడ్ని భీముడు తినేస్తూ ఉంటాడు. బకాసురుడు కోపం వస్తుంది. ఎవడ్రా నువ్వు, నా నాకు ఆహారంగా వచ్చి నా ఆహారాన్ని నువ్వు తినేస్తున్నావు అన్నట్టుగా క్వశ్చన్ చేసినా కూడా, అలా ఎంత క్వశ్చన్ చేసినా కూడా భీముడు పట్టించుకోకుండా తింటూ ఉంటాడనమాట. అలా జరిగేసరికి బకాసురుడు వెంటనే పిడికిలు బిగించి గుద్దులు గుద్దడానికి వెళ్తాడు. కానీ భీముడికి ఏమీ కాదు. ఇంత జరుగుతున్నా కూడా భీముడు ఏమీ పట్టించుకోకుండా ఆహారాన్ని తింటూనే ఉంటాడు. అలా వీళ్ళిద్దరి మధ్యలో కొంత సేపు ఇలాంటి చిన్న చిన్న ప్రాంక్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఇలాంటివి జరిగిపోతూ ఉంటాయి. దాని తర్వాత భీముడు ఆ యొక్క ఆహారం మొత్తం ముగించేసుకున్నాక బకాసురుడితో మాట్లాడతాడు. ఎవడరా నువ్వు, నీకేముంది అసలు, నువ్వు అంత బలశాలివే అయితే ఇలా
ఆడవాళ్ళని పసిపిల్లల్ని నువ్వు తింటావా, నిన్ను నేను ఇప్పుడే చంపేసి ఈ యొక్క ఏకచక్రాపురానికి మంచి చేస్తాను అన్నట్టుగా, అంటే వాళ్ళకి కలిగిన ఈ దుర్గతి నేను తీర్చేస్తాను అన్నట్టుగా చెప్తాడనమాట. దీంతో ఈ యొక్క స్టోరీ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మీ టిల్ ద లాస్ట్ ఆఫ్ వీడియో. ప్లీజ్ లైక్, కమెంట్, share my video. Please subscribe to my channel Tale Epic. Thank you. See you in the next video.